హలో ఎవ్రీవన్. ఈ వీడియో రోజు వాకింగ్ చేసే వాళ్ళకి. నేను రోజు పొద్దున్న లేవగానే 3 కిలోమీటర్స్ వాక్ చేస్తాను, 4 కిలోమీటర్స్ వాక్ చేస్తాను, లేదా వాచ్ చూసుకొని ఒక 10,000 స్టెప్స్ ఏస్తాను అనుకునే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మీరు ఎప్పుడైతే మీ మజిల్స్‌ని స్ట్రెంథెన్ చేయకుండా వాకింగ్ చేస్తారో, అంటే ఇప్పుడు సపోజ్ మోకాలు ఉంది తీసుకుందాం. మోకాలు చుట్టూ ఉండే కండరాలు స్ట్రెంథెనింగ్ చేసుకోకుండా మీరు వాకింగ్ చేయడం ద్వారా మీకు ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ప్రతి జాయింట్ దగ్గర ఉండే మజిల్‌కి మీరు ఎక్సర్సైజ్ చేసి స్ట్రెంథెన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు వాకింగ్ చేయడం ద్వారా మీ హార్ట్ హెల్త్ బావుంటుంది. అంటే బ్లడ్ సర్క్యులేషన్ జరిగి హార్ట్ హెల్త్ బావుంటుంది. కానీ మిగతా మజిల్స్ అన్నిటికి గూడా స్ట్రెంథెనింగ్ ప్రోగ్రామ్, అంటే మీరు జిమ్‌కి వెళ్తారా? లేదంటే ఇంట్లోనే చేసుకుంటారా? వెయిట్ లిఫ్ట్ చేస్తారా? ఒక స్పెషలైజ్డ్ ఎక్సర్‌సైజ్ ప్రోగ్రామ్ తీసుకొని చేస్తారా? అనేది మీ ఇష్టం. బట్ స్ట్రెంథెనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, స్ట్రెంథెనింగ్ చేసుకున్న తర్వాత వాకింగ్ చేయండి. హెల్తీగా ఉండండి. మీతో పాటు వాకింగ్ చేసే ప్రతి ఒక్క ఫ్రెండ్‌కి ఈ వీడియో షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ హెల్త్ టిప్స్. థాంక్ యూ.